హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒరే హరీష్, నీ ఎక్స్ నీ కళ్ళ ముందే వేరే వాడితో తిరుగుతున్నా కూడా నువ్వు కాబట్టి ఇలా చూస్తూ ఉండగలిగావురా అని చెప్పి హరీష్ ఫ్రెండ్స్ హరీష్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఒరే మామ, ఆ అమ్మాయి హరీష్ని కాదనుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఆ అమ్మాయి గురించి హరీష్ ఎందుకు ఆలోచించాలరా అని హరీష్ ఫ్రెండ్స్లో ఒక అతను అంటూ ఉంటాడు. హరీష్ని ఆలోచించమంటలేదురా, కానీ ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందని మన హరీష్ గడు వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడాడు. అయినా కూడా ఆ అమ్మాయి హరీష్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అలాంటి దాని గురించి హరీష్ ఎందుకు ఆలోచించాలరా అని హరీష్ ఫ్రెండ్స్ హరీష్ని అంటూ ఉంటే, ఇక హరీష్ కోపంతో తను నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది, నేను తన్ని కాదనుకోలేదు. ఇంకొకసారి తన గురించి నా ముందు చెడుగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంట్రా వీడు, మనం వీడికే సపోర్ట్ చేసినా కూడా అలా మాట్లాడుతున్నాడు అని హరీష్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటే, వాళ్ళలో ఒక అతను వాడు ఇంకా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడురా, అందుకే అలా అంటున్నాడులే, వదిలేసేయండి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు తులసి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఏంటి తులసి ఆలోచిస్తున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. కీర్తి వదిన ఆ హర్షతో కలిసి బయటికి వెళ్ళిందండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. కీర్తిని హర్షతో బయటికి వెళ్లకుండా ఆపాల్సింది తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. నేనేమైనా దగ్గరుండి పంపించాను అనుకుంటున్నారా ఏంటండి, నేను వద్దనే అడ్డుకున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మరి కీర్తి నీ మాట పట్టించుకోకుండా వెళ్ళిపోయిందా తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఫ్రెండు కీర్తి అత్తను అమ్మ హర్ష అంకుల్తో వెళ్లకుండా అడ్డుకుందని బామ్మ అమ్మను కొట్టింది, అమ్మ చెంపపై వాతలున్నాయి చూడు అని ఖుషి చెప్తూ ఉంటుంది. తులసి, నీ చెంపపై ఉన్న ఈ వాతలను నేను చూడలేదు, నిన్ను బామ్మ కొట్టిందా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఆ విషయాన్ని వదిలేయండి అని తులసి అంటూ ఉంటే, ఇప్పుడే వాళ్ళ అంతు తెలుస్తాను అని సిద్ధు బామా బామా అని చెప్పి కోపంగా కిందికి వస్తూ ఉంటాడు. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి, నా చెంపపై పడ్డ దెబ్బ తిరిగి వెనక్కి అయితే రాదు కదా, ఎందుకు ఆ విషయం గురించి ఇంట్లో ఆర్గ్యుమెంట్, ముందు కీర్తి వదిన ఆ హర్షతో బయటికి వెళ్ళింది, అక్కడ ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఎలాగూ వెళ్ళారు కదా తులసి, ఇక మనం ఏం చేయలేము, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయటమే అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు జయనందన్ జాను ఏం చేస్తుందా అని చెప్పి సీసీ కెమెరా ద్వారా చెక్ చేస్తూ ఉంటాడు. ఇక జాను విశ్వ ఇద్దరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడు విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. విశ్వ, ఏం ఆలోచిస్తున్నావు అని జాను అడుగుతూ ఉంటుంది. ఏం లేదు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఒరే విశ్వ, జై సార్ ఇంట్లో లేరని నువ్వు నా కోసం ఇక్కడే ఉన్నావు రాత్రంతా, నీ పనులు ఏమైనా ఆగిపోయాయేమో, వెళ్తే వెళ్ళరా, ఏదైనా పని ఉంటే చూసుకోపో అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. పర్లేదులే జాను, జై సార్ వచ్చే వరకు నీకు కంపెనీ ఇస్తాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఇక సరేరా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక విశ్వ మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. జై లోయలో పడి 1 డే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే ఆ జై గురించి పోలీస్ వాళ్ళు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ జానుకు ఇవ్వాలి కదా, అంటే లోయలో పడ్డ ఆ జై గాన్ని పోలీస్ వాళ్ళు ఇంతవరకు చూడలేదా, అందుకే జానుకి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదా అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. లేదంటే ఆ జైగాడు ఎక్కడైనా సేఫ్గా ఉండుంటాడా, అసలు ఏం జరుగుతుంది, ఒక్కసారి లోయ దగ్గరకు వెళ్ళి ఆ జై డెడ్ బాడీ గురించి అక్కడ అంతా చెక్ చేస్తాను అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే విశ్వ జానుకి గిఫ్ట్గా ఇచ్చిన క్రిష్ విశ్వ దగ్గరకు వచ్చి, విశ్వ ఏంటి డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదురా క్రిష్ అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఏంటి విశ్వ, నేను నీకు జానుకి ఫ్రెండ్నే కదా, మీ ఇద్దరికి ఏదైనా బాధ ఉంటే నాకుతో షేర్ చేయాలి కదా, కానీ నువ్వు జాను ఇద్దరు డల్గా ఉన్నారు, ఎందుకు డల్గా ఉన్నారో నాకు చెప్పట్లేదు అని క్రిష్ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు విశ్వ, ఒరే క్రిష్, నీకు ఒక విషయం చెప్తాను, ఆ విషయం జానుకి చెప్పొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. సరే విశ్వ చెప్పు అని క్రిష్ అడుగుతూ ఉంటుంది. జాను భర్త జయనందన్ చాలా దుర్మార్గుడురా, వాడు నన్ను చంపడం కోసం ఒక లోయ దగ్గరికి రమ్మన్నాడు, అనుకోకుండా మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది, ఆ గొడవలో తోపులాటలో
ఆ జైనందన్ లోయలో పడిపోయాడురా. ఆ జైగాడిని కాపాడటం కోసం నేను చాలానే ప్రయత్నం చేశాను. కానీ జైగాడు ఆ లోయలో పడిపోయాడు. ఆ విషయం జానుకి తెలిస్తే తట్టుకోలేవదు. జానుకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఇదేంటి విశ్వ ఇలా అంటున్నాడు? ఆ జై ఇంట్లోనే ఉన్నాడు కదా, నేను చూశాను కదా అని క్రిష్ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంట్రా క్రిష్, జానుకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు నాకేదో ఒక సలహా ఇవ్వరా అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. విశ్వ, నీకు ఒక విషయం చెప్పనా అని క్రిష్ అంటూ ఉంటుంది. ఏంటది అని విశ్వ అడుగుతూ ఉంటాడు. జై చనిపోలేదు, ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటుంది. క్రిష్, ఏం చెప్తున్నావురా నువ్వు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. నేను చెప్పేది నిజం విశ్వ. నిన్న నైట్ నువ్వు జాను కేక్ కట్ చేశారు కదా, ఆ సమయంలో జాను ఫోన్ మాట్లాడుతుంటే వెనుక నుంచి వచ్చి కేక్ పీస్ తీసుకెళ్ళింది జయ్యే. కానీ జాను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంది విశ్వ. నేను అప్పుడే జానుకి చెప్దాం అనుకున్నాను, కానీ జాను డిస్టర్బ్ మూడ్లో ఉంది కదా అని చెప్పి ఆలోచించి చెప్పలేదు విశ్వ అని క్రిష్ చెప్తూ ఉంటుంది. క్రిష్, నేను నమ్మలేకపోతున్నాను రా, ఆ జై ఇంట్లో ఉండటం ఏంటి అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. అవును విశ్వ, నేను చెప్పేది నిజమే. ఆ జై ఇంట్లోనే ఉన్నాడు. నన్ను ఒక్కసారి ఈ పంజరంలో నుంచి బయటకు తీయి, ఆ జై ఎక్కడ ఉన్నాడో ఒకసారి చెక్ చేస్తాను అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి విశ్వ పంజరంలో ఉన్న క్రిష్ని వదిలేస్తుంది. ఇక దాంతో క్రిష్ ఇల్లంతా కూడా జైనందన్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక క్రిష్ అలా ఇల్లంతా కూడా జైనందన్ కోసం వెతుకుతూ ఉంటే జైనందన్ అలాగే జైనందన్ బంధించిన అజ్ఞాత వ్యక్తి ఇద్దరు కూడా ఒకే రూమ్లో ఉంటారు. వాళ్ళిద్దరిని క్రిష్ చూసేస్తుంది. వెంటనే విశ్వ దగ్గరకు వచ్చి, విశ్వ, నేను చెప్పింది నిజమే, ఆ జై ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. క్రిష్, నువ్వు చెప్పేది నిజమా? ఎక్కడున్నాడు ఆ జై అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. అప్పుడు నన్ను మొదట్లో ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఒక వ్యక్తిని ఈ ఇంట్లో బంధించారని చెప్పాను కదా, ఆ వ్యక్తి జై ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు విశ్వ అని క్రిష్ చెప్తూ ఉంటుంది. క్రిష్, నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను అని విశ్వ అంటూ ఉంటే, నమ్మలేకపోతే వెళ్ళి చూడు విశ్వ, అదిగో పైన కనిపిస్తుందే రూమ్, ఆ రూమ్ వెనుక ఇంకొక రూమ్ ఉంది. ఆ రూమ్లో జై అలాగే జై బంధించిన వ్యక్తి ఇద్దరు ఉన్నారు, నా కళ్ళారా చూశాను అని క్రిష్ చెప్తూ ఉంటుంది. సరేరా క్రిష్, అదే నిజమైతే కనుక ఆ జైగాడు మళ్ళీ ఏదో నాటకం ఆడుతున్నాడని అర్థం. ఇప్పుడే ఆ జైగాడు అక్కడ ఉన్నాడో లేదో చెక్ చేస్తాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. విశ్వ, జాగ్రత్తగా వెళ్ళు, అసలే ఆ జై నాటకం ఆడుతున్నాడు అంటున్నావు కదా అని క్రిష్ చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే క్రిష్, ఆ జైగాడు మామూలోడు కాదు, జాను దగ్గర మంచివాడిలా నటిస్తూ జానుని మోసం చేస్తున్నాడు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. సరే క్రిష్, నువ్వు జాగ్రత్త, నేను జై ఆ రూమ్లో ఉన్నాడో లేదో చెక్ చేసి వస్తాను అని చెప్పి విశ్వ మెల్లగా జైనందన్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక జైనందన్ సీసీ కెమెరాలో విశ్వాని చెక్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి విశ్వగడు ఈ రూమ్ వైపు వస్తున్నాడు, వీడికి నా పైన అనుమానం వచ్చిందా, నేను ఈ రూమ్లో ఉన్నానని వీడికి ఏమైనా తెలిసిపోయిందా అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక విశ్వ జైనందన్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా జాను, ఒరే విశ్వ, అక్కడికెక్కడికి రా వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు జాను, ఇక్కడ ఏదో పడింది, అది తీద్దామని వెళ్తున్నాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఒరే విశ్వ, నువ్వు తిమ్మిరి బమ్మిరి చేసినా కూడా నన్ను కనిపెట్టలేవు అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా విశ్వ మెల్లగా క్రిష్ దగ్గరకు వస్తాడు. ఏంటి విశ్వ, ఆ జైనందన్ని చూసావా అని క్రిష్ అడుగుతూ ఉంటుంది. లేదురా క్రిష్, అక్కడికి వెళ్దాం అనుకుంటే జాను సడన్గా నన్ను పిలిచింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. విశ్వ, ఆ జైనందన్ ఎదురుగా ఒక కంప్యూటర్ కూడా ఉంది, అతను ఇంట్లో జరుగుతుందంతా కూడా చెక్ చేస్తున్నాడు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటుంది. అంటే సీసీ కెమెరా ద్వారా ఇంట్లో ఏం జరుగుతుందో ఆ జైగాడు గమనిస్తున్నాడు అనమాట. క్రిష్ చెప్పాడంటే ఖచ్చితంగా ఆ జైగాడు ఈ ఇంట్లోనే ఉన్నాడు. జైగాడు ఇంట్లో ఉండి జానుని మోసం చేస్తున్నాడు. వాడి బండారం జాను ముందు బయట పెట్టాల్సిందే, అంటే ఈ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ కూడా కట్ చేయాల్సిందే అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే సీసీ కెమెరాల దగ్గరకు వెళ్ళి జైకి ఎలాంటి అనుమానం రాకుండా సీసీ కెమెరాలన్నింటినీ కూడా కట్ చేస్తాడు. ఇక జైనందన్ కాసేపటి తరువాత
కంప్యూటర్లో సీసీ కెమెరాని చెక్ చేస్తూ ఉంటే ఏమీ కనిపించదు. ఇదేంటి సడన్గా ఏమీ కనిపించట్లేదు, పవర్ ఏమైనా ఆఫ్ అయి ఉంటుందా అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ కంప్యూటర్ని అటు ఇటు నొక్కుతూ ఉంటాడు. ఇక మెల్లగా విశ్వ జాను దగ్గరకు వెళ్ళి, జాను నీకొక నిజం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా విశ్వ అని జాను అడుగుతూ ఉంటుంది. జై సార్ ఇంట్లోనే ఉన్నారు జాను, కావాలనే చాటుగా ఉండి నువ్వు ఏం చేస్తున్నావా అని గమనిస్తున్నారు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. నేను నమ్మను విశ్వ అని జాను అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడే జై సార్ ఇంట్లో ఉన్నారో లేదో నిరూపిస్తాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. పదరా నేను కూడా వస్తాను, నువ్వు చెప్పేది అబద్ధమని నేను కూడా నిరూపిస్తాను అని చెప్పి జాను అంటుంది. ఇక జాను విశ్వ ఇద్దరూ కలిసి క్రిష్ చెప్పిన రూమ్ దగ్గరకు వెళ్తారు. డోర్ ఓపెన్ చేస్తారు. ఇక జైనందన్కి ఆ సౌండ్స్ అన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఒరే విశ్వ నువ్వు ముందు రూమ్ వరకు వస్తావని నాకు తెలుసురా, అందుకే నేను వెనుక రూమ్లో ఉన్నానురా అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక విశ్వ ముందు రూమ్లోకి వెళ్ళి లోపల అంతా చూస్తూ ఉంటే, రే విశ్వ పిచ్చి పట్టిందా, జైసార్ని ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటావా, రూమ్లోకి వచ్చి డోర్ ఓపెన్ చేశావు, ఇక్కడ జైసార్ లేరు, కనిపించింది కదా, పద వెళ్దాం అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు జాను అని చెప్పి వెనుక డోర్ని ఓపెన్ చేస్తాడు. ఎదురుగా జైనందన్ బంధించిన వ్యక్తి ఇద్దరు కూడా కనిపిస్తూ ఉంటారు. జాను వాళ్ళను చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. జాను నేను చెప్పింది నువ్వు నమ్మలేదు కదా, ఇదిగో జై ఇంట్లోనే ఉన్నాడు, కంప్యూటర్ ఎదురుగా కూర్చొని ఇంట్లో ఏం జరుగుతుందా అని చాటుగా చూస్తున్నాడు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఇక జాను షాకింగ్గా అలానే జైనందన్ వైపు చూస్తూ ఉంటుంది. జాను ఆ రోజు క్రిష్ చెప్పాడు ఇంట్లో ఎవరో వ్యక్తి బంధించాడని, జైనందన్ బంధించిన వ్యక్తి ఇతనే, అసలు ఇతనికి ఈ జైకి ఏంటి సంబంధం, అసలు జై ఇలా సీక్రెట్గా రూమ్లో ఉండి ఇంట్లో ఏం జరుగుతుందో చెక్ చేయటం వెనుక అర్థం ఏంటి అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. ఇలా దొరికిపోయానేంటి జానుకి అని జైనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి జై సార్ ఇదంతా అని జాను అడుగుతూ ఉంటుంది. అది జాను అది అని చెప్పి జైనందన్ కంగారు పడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.